పులివెందుల రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పులివెందుల స్థానం ప్రముఖమైంది. ఇప్పుడు అదే పులివెందులలో జరుగుతున్న 10,000 మంది ఓటర్లు ఉన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక 3 దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ గొడవలను మళ్లీ రాజేసింది. వైఎస్ ఫ్యామిలీకి టీడీపీ మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఎన్నికల హింస వెనుక ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ గొడవలు ఇంకా పెరిగితే ఈ నెల 12న ఉప ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలైతే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని గురించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. అయితే దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శర్మ లైన్ లో ఉన్నారు. ఎస్ శర్మ. కౌసల్య, పులివెందుల ఉప ఎన్నిక ఉత్కంఠంగా మారింది. ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే జరిగిందో కుప్పం ఫార్ములాను పులివెందులలో ఇంప్లిమెంట్ చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ కోవలోనే ఈ ఎన్నికల హింస అనేది బయలుదేరింది, మొదలైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి పులివెందులలో కుప్పం తరహా ఫార్ములాను ఇక్కడ సక్సెస్ చేసుకోవడానికి, అంటే గత అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు అడ్డా అయినటువంటి కుప్పాన్ని వైసీపీ కైవసం చేసుకుంది, అదే తరహాలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పులివెందులలో జగన్ అడ్డాలోని పులివెందుల జెడ్పీటీ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకోవాలన్న తలంపుతోనే ఈ టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అదేవిధంగా నాయకులు కూడా ఆ రకంగానే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం గడిచిన 3-4 రోజుల ఎపిసోడ్ మొత్తం పరిశీలిస్తే పులివెందుల ఎన్నికలలో ప్రధానంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయడం ఇక్కడ క్రియాశీలకమే. రెండోది, మొదటి నుంచి వైసీపీ ఏమనుకుంది, ఇది జెడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా చిన్న ఎన్నిక, 10,601 ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గెలుపు అంత కష్టం కాదు, సునాయాసంగా జరిగిపోతుంది. రెండోది, పాత సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ టీడీపీ పోటీ చేయదు, ఎందుకంటే ఇక్కడ ఉండే వైసీపీ అభ్యర్థి గెలిచాడు కాబట్టి అతను చనిపోవడంతో సానుభూతితో ఇక్కడ టీడీపీ పోటీకి పెట్టదని భావించారు. చివరి నిమిషంలో నామినేషన్లు వేసే చివరి రోజున బీటెక్ సతీమణి లతారెడ్డి గారు నామినేషన్ వేయడం, తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ఊపందుకుంది, ఎన్నికల పర్వం. మొత్తానికి ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికే ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో ఇక్కడ పట్టు సాధించడం కోసం వైసీపీ నుంచి చాలా మంది వలసలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉప ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి, తర్వాత పుష్పనాథ్ రెడ్డి, తర్వాత అట్లాగే గంగమ్మ దేవాలయం సంబంధించిన చైర్మన్, ఆ గ్రామ సర్పంచ్, ఇలా కొంతమంది ప్రముఖుల్ని, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకులను ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చారో ఇక్కడ ఒక కాస్తంత రసకందాయంలో పడింది రాజకీయం. ఇప్పటి వరకు వైసీపీ తమ మనుషులు తమ అడ్డా అనుకున్నటువంటి ప్రాంతంలో వైసీపీ నుంచి కొందరు నేతలు టీడీపీకి ఈ ఎన్నికల సందర్భంలో వెళ్లడంతో మొత్తం ఇక్కడ సమస్య జటిలమైంది. నిన్న పరిణామం చూస్తే 2 రోజుల క్రితము ఇక శ్రీకర్ ఫంక్షన్ హాల్ దిగినటువంటి ఈ అమరేష్ రెడ్డి, తర్వాత సురేష్ రెడ్డి, ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో సురేష్ రెడ్డి మీద టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసమైంది, తర్వాత గాయాలయ్యాయి. ఈ ఇన్సిడెంట్ పై వైసీపీ నేతలు కేసు నమోదు చేశారు. అయితే ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారో విజయ్ కుమార్, తర్వాత కాజా అనేటువంటి ఇద్దరు వ్యక్తులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకముందే నిన్న మధ్యాహ్నం నల్లగొండవారిపల్లిలో ప్రచారం నిమిత్తంలో భాగంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను కొంత నాయకులతో మాట్లాడేందుకు వెళ్ళినటువంటి వేల్పుల రాము అలియాస్ అమలింగారెడ్డి, అలాగే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కారును అడ్డగించడం, కారుపై దాడి చేయడం, తర్వాత వారికి గాయాలవటం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులంతా పులివెందులలో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ర్యాలీగా వచ్చి, అంటే ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో మాజీ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి, తర్వాత జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, చాలా అనేక మంది నాయకులు, తర్వాత అనేక మంది వైసీపీ ప్రముఖులు ఈ ఆందోళన చేసి స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో మొత్తం పులివెందులలో నిన్న జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో 3 కేసులు పులివెందుల పోలీసులు నమోదు చేయడం. ఒకటి, నల్లగొండవారిపల్లిలో వైసీపీ కార్యకర్తలపైన నాయకులపై జరిగిన దాడికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. అది వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. అలాగే అదే క్రమంలో నల్లగొండవారిపల్లిలో వైసీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడి చేశారంటూ టీడీపీ నేతలకు కూడా ఫిర్యాదు చేయడం, దానిపై కూడా కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ఈ కేసుల నేపథ్యంలో ఎన్నికల హింస ఏదైతే జరిగిందో దాన్ని అరికట్టాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగటం, పెద్ద ఎత్తున రావడం, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ, తర్వాత 30 యాక్ట్ను ఉల్లంఘిస్తూ రావడంతో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో 10 మంది మీద, ప్రముఖ నాయకుల మీద, ముఖ్యుల మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎన్నికల ఉత్కంఠంగా మారింది. తర్వాత ఈ నేపథ్యంలో పులివెందులో ఏదైతే గొడవలు ప్రారంభమయ్యాయో ఈ నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా
పులివెందుల ప్రాంతాన్ని సందర్శించారు, పోలింగ్ ప్రాంతాలను పరిశీలించారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిన్న ఏదైతే వైసీపీ నేతలు డిఎస్పీ మురళీ నాయక్ని కలవడానికి వెళ్లారో ఆ సందర్భంలో శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డికి తర్వాత డిఎస్పీకి మధ్య జరిగిన వాగ్వాదం చాలా తారాస్థాయిలో జరిగింది. దీని మీద చర్చ రాజకీయంగా చర్చ ఉంది. ఒక పోలీస్ అధికారి అయి ఉండి కూడా పాత గత నేపథ్యం అని మాట్లాడడం, అంత రాజకీయాల గురించి మాట్లాడడం అంటే సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ కూడా మాట్లాడుతూ పులివెందులకు ఒక పాత చరిత్ర ఉంది, ఫ్రాక్షన్ చరిత్ర ఉంది, అందువల్లనే ఇక్కడ ఘటనలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు సూచించిన ప్రకారం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే వెళ్ళాలి. నిన్న అలా వెళ్ళకపోవడం వల్లే నల్గొండ వారిపల్లిలో ఈ ఘటన జరిగింది. మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాము, అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు సహకరించాలని కోరడం జరిగింది. కౌసల్య, సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. గత నెల 27న ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 2 స్థానాలు కూడా గతంలో వైసీపీ గెలుచుకున్నవి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజీనామా చేశారు. అయితే దీంతో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఖాళీ అయింది. పులివెందుల జెడ్పీటీసీగా ఉన్న తుమ్మలపల్లి మహేశ్వర్ రెడ్డి ఒక జాతరలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో ఇక్కడ కూడా జెడ్పీటీసీ స్థానం ఖాళీ అయ్యింది. సాధారణంగా చూసుకుంటే ఈ 2 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలు అంత ప్రాధాన్యమైనవి కాదు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ అడ్డాలో తెలుగుదేశం జెండా పాతాలని చూస్తోంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మండలం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ పోటీ చేయదని భావించారు. అందుకే మొదటి నామినేషన్ ప్రక్రియ చివరి వరకు ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. రొటీన్గా జరిగే ఉప ఎన్నిక అని భావించారు. కానీ నామినేషన్ల చివరి రోజున పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని స్వయంగా రంగంలోకి దింపారు. దీంతో ఒక్కసారిగా జెడ్పీటీసీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో టీడీపీ ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేసింది. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పాగా వేసినట్టుగానే ఈ ఉప ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ పాగా వేయాలని చూస్తుంది. అయితే ఈ అంశమే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తతలకు, గొడవలకు దారితీస్తూ ఉంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించక మునుపే టీడీపీ వైసీపీకి చెందిన ఉపమండల అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, మండలంలో ప్రభావం చూపగలిగిన పుష్పనాథరెడ్డిలను పార్టీలో చేర్చుకుంది. ప్రతి ప్రచారంలో ఆ గ్రామంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి మార్చుకునే పనిలో పడింది. అయితే దీంతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సులువుగా అనుకున్న వైసీపీకి రాజకీయ పరిస్థితులు తారుమారు అవుతుండటంతో వైసీపీ కూడా దూకుడు పెంచేసింది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పులివెందుల మండలం వాసి కాదు, కానీ సింహాద్రిపురం మండలానికి చెందిన మహిళ. అయితే ఈ అంశాన్ని వైసీపీ ప్రచారంలో చెబుతోంది. వైసీపీ తమ ఎన్నికల ప్రచారాన్ని, వ్యూహాన్ని పెంచడంతో టీడీపీ కూడా అదే స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తుంది. అయితే 3 రోజుల క్రితం ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి, మరో వైసీపీ నేత అమరేష్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీనిపై వైసీపీ నేతలు కేసు కూడా పెట్టారు. ఈ కేసు విచారణలో ఉండగానే నిన్న మధ్యాహ్నం నల్లగొండ్లు వారిపల్లెలో ఒక వైసీపీ కార్యకర్తతో మాట్లాడేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రాముపై దాడి చేశారు. కార్లు ధ్వంసం చేశారు. పులివెందులలో జరిగిన 2 ఘటనల్లో టీడీపీకి చెందిన విజయ్ కుమార్, కిరికిరి భాష్యాలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తూ పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా డీఎస్పీ మురళీ నాయక్తో వాగ్వాదానికి కూడా దిగారు. పులివెందుల గత చరిత్ర కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల పోలీస్ సూచనలను పాటించాలని కోరారు.